ఐసెట్ 2025 రిజల్ట్స్ ఆల్రెడీ మనకి రిలీజ్ చేసేసారు. అయితే మీకు వచ్చిన ర్యాంక్ ఏదైతే ఉంటుందో మీకు ఆ ర్యాంక్లో పర్టికులర్ కాలేజీలో ఏ కాలేజీలో సీట్ వస్తుంది అనేది డేటా మీ అంతటికి మీరే ఆన్లైన్లో అయితే చెక్ చేసుకోవచ్చు. లాస్ట్ ఇయర్కి సంబంధించి ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటి అనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకండి, కొంచెం ఇంపార్టెంట్ అయితే ఉంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. కౌన్సిలింగ్ రిలేటెడ్ అప్డేట్స్ A to Z మన ఛానల్లో వస్తాయి. అండ్ వాట్సాప్ గ్రూప్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడి నుంచి కూడా మీరు జాయిన్ అవ్వండి. అయితే ఏపీ ఐసెట్ 2025 రిజల్ట్స్ అందరూ కూడా చెక్ చేసుకున్నారైతే అనుకుంటున్నాను. అయితే లాస్ట్ ఇయర్కి సంబంధించిన ర్యాంక్స్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ నేను వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు స్క్రీన్ మీద. ఈ వెబ్సైట్లో మనకి లాస్ట్ ఇయర్కి సంబంధించిన కాలేజ్ వైజ్ అలాట్మెంట్ ఇవన్నీ కూడా లింక్స్ డిజేబుల్ చేసేసారు. కాకపోతే మన దగ్గర ఓల్డ్ వీడియోస్లో ఈ లింక్స్ ఆల్రెడీ నేను అప్డేట్ చేశాను కాబట్టి లింక్స్ అయితే ప్రజెంట్ అయితే ఉన్నాయి. సో మీరు ఒకవేళ చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఈ లింక్ ఉంటుంది. అక్కడ నుంచి డైరెక్ట్గా మీరు ఓపెన్ చేస్తే నాకు ఏ విధంగా వచ్చిందో మీకు అదే వస్తుంది. ఎక్కువ మంది మెసేజ్ పెడితే సో ఈ లింక్ మీకు ఫార్వర్డ్ చేస్తాను, అక్కడి నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. అయితే ఏపీఐసెట్ 2024లో ఇక్కడ చూసుకోవచ్చు కాలేజ్ వైజ్ అలాట్మెంట్ రిపోర్ట్. ఇప్పుడు కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మీరు పర్టికులర్ కాలేజ్ మీరు సెట్ చేయాలనుకుంటున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు అన్ని కాలేజెస్ చూపిస్తాయి, గవర్నమెంట్, ప్రైవేటు అండ్ సెల్ఫ్ ఫైనాన్స్ ఇవన్నీ కూడా. సో నేను ఏయూ కాలేజ్ సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ బ్రాంచ్ అయితే అడుగుతుంది. ఇక్కడ మనకి చూసుకోవచ్చు మనకి ఎంసీఏ, ఎంబీఏ ఏ ఉన్నాయో అక్కడ చూపిస్తుంది. సో నేను ఎంసీఏ మాస్టర్ ఇన్ కంప్యూటర్ ఏదైతే ఉందో సెలెక్ట్ చేస్తున్నాను. సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను. చూసుకోవచ్చు ఇక్కడ మనకు టోటల్గా వీళ్ళ యొక్క ర్యాంక్స్ అనమాట 424, 250, 42 అండ్ వాళ్ళ నేమ్స్ అండ్ వీళ్ళు జెండర్ చూసుకోవచ్చు, మేలా ఫిమేలా. క్యాస్ట్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, ఓసీ వాళ్ళ, బీసీ వాళ్ళ అండ్ రీజన్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ టోటల్గా మనకి 40 ఎంట్రీస్ అంటే 40 మందికి సీట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ సెకండ్ మీద ట్యాప్ చేస్తే సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇలా నెక్స్ట్ మీ అంతటికి మీరే చెక్ చేసుకోవచ్చు. లేదు ఇక్కడ మీరు కిందకి వెళ్ళిన తర్వాత ఇక్కడ షో దగ్గర 100 అని పెట్టేసుకోండి. 100 అని పెట్టేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేశారనుకోండి టోటల్ డేటా మీకు చూపిస్తుంది. అలా కూడా మీకు సింపుల్ వే. నెక్స్ట్ లేదు ఇప్పుడు నేను వేరే కాలేజ్ చెక్ చేయాలనుకుంటున్నాను, వేరే కాలేజ్ అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను వేరే కాలేజ్ ఇక్కడ చూపిస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇక్కడ ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తున్నాను మాన్యువల్గా. ఇక్కడ ఎంతమంది ఇక్కడ చూసుకోవచ్చు 0 ర్యాంక్ ఉన్నట్టయితే వీళ్ళు మేనేజ్మెంట్ కోటాలో వీళ్ళు జాయిన్ అయినట్టు అనమాట. అంటే డైరెక్ట్గా ఇంకా వీళ్ళు కాలేజీకి వెళ్ళి జాయిన్ అయినట్టు. ఇది మీకు అర్థమైన విధంగా. అండ్ కొన్ని కాలేజెస్ అంటే ప్రైవేట్ కాలేజెస్ ఎక్కువ మంది అంటే వాళ్ళంతటకు వాళ్ళే కాలేజీకి వెళ్ళి జాయిన్ అయ్యే సందర్భాలు కూడా ఉంటాయి. యూనివర్సిటీలో మాత్రమే మనకు ఫీజు రిమెంట్స్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కొన్ని యూనివర్సిటీస్ అనేవి కూడా మేము చెక్ చేస్తాను. ఇక్కడ జీవీపీ అనేది కూడా మంచి కాలేజే కాబట్టి ఇది కూడా సెలెక్ట్ చేద్దాము. సబ్మిట్ మీద ఇక్కడ కూడా మనం చూపిస్తుంది. ఇక్కడ మనకి లాస్ట్లోకి వెళ్తే మనకి ర్యాంకు చూపిస్తుంది. ఇక్కడ చూసారా ఇవన్నీ కూడా ర్యాంకులు చూపిస్తున్నాయి. సో స్టార్టింగ్ ఎవరైతే మేనేజ్మెంట్ ఇలాగా జాయిన్ అయ్యి ఉంటారో 0 అని చూపిస్తుంది. ఇక్కడ ర్యాంక్స్ అనేవి కూడా మనకి చూపిస్తాయి. ఓకేనా. ఇప్పుడు ఇంకా స్క్రోల్ డౌన్ చేస్తాను. నెక్స్ట్కి వెళ్ళి ఇక్కడ కింద ఇంకా ఉన్నాయి. ఓకే, చాలా మటుకు కాలేజెస్ అన్నీ కూడా మనకు చూపిస్తున్నాయి. ఇక్కడ నాకు చూసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాలేజెస్ అన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. టోటల్గా కూడా ఏ కాలేజీలో మీకు సీట్ వస్తుందా లేదా అనేది కూడా. సో ఇవన్నీ కూడా యూనివర్సిటీలు ఉంటాయి, ప్రైవేట్ ఉంటాయి కూడా, ఇవి కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ సెలెక్ట్ బ్రాంచ్ దగ్గర ఇప్పుడు ఏదో ఒకటి మాన్యువల్గా మీకు సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ మీకు షో దగ్గర 100 పెట్టేసుకోండి. 100 పెట్టేసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. రీఫ్రెష్ చేయండి. సో మొబైల్లో ఒక్కొక్కసారి టెక్నికల్ గ్లిచెస్ కూడా ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకి ర్యాంక్స్ అనేవి కూడా చూపిస్తాయి అన్నమాట. అండ్ కొన్ని కాలేజెస్ ఇంకా మనకు ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్లో అన్ని కాలేజ్ ఏ కాలేజ్ అయినా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి కూడా శ్రీ పద్మావతి కాలేజ్ ఏదైతే ఉందో ఒకసారి అది కూడా చెక్ చేసుకుందాము. సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను. చూసారా ఇక్కడ ర్యాంక్స్ అనేవి కూడా మనకు చూపిస్తున్నాయి అన్నమాట. సో మేలా ఫిమేలా, వీళ్ళ క్యాస్ట్ ఏంటి అండ్ రీజన్ కూడా చూపిస్తుంది, ఎస్వీ రీజనా అనేది కూడా చూసుకోవచ్చు. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇదే ఫైనల్ అనేది కాదు, ఇది జస్ట్ మీకు లాస్ట్ ఇయర్ ఆధారంగా వస్తుందా రాదనే ఒక ముఖ్య ఉద్దేశంతో మీకు చేస్తున్నాను. అండ్ ఒకటి మీకు ర్యాంక్ వచ్చిన ప్రకారంగా సీట్ అలాట్ చేయరు. బేస్డ్ ఆన్ మీ ర్యాంకు, క్యాస్ట్, జెండరు, లోకల్ రీజను అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఇవన్నీ కన్సిడర్ చేసి, అలాగే స్పెషల్ రిజర్వేషను, మీ ఇన్కమ్, క్యాస్ట్ ఇవన్నీ కన్సిడర్ చేసి మీకు సీట్ అనేది అలాట్ చేస్తారు. సో నార్మల్గా మీ ర్యాంక్ ప్రకారంగా అయితే అలాట్ చేయరు, అదైతే గుర్తుపెట్టుకోండి. మీకు ఇది చివరిలో చెప్పాలనే ముఖ్య ఉద్దేశం కారణం ఏంటంటే ఈ ర్యాంక్నే చాలామంది ఆధారంగా ఇదే వస్తుందని అయితే అనుకుంటున్నారు. సో ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా పెట్టుకోవాల్సి ఉంటుంది. టాప్ కాలేజెస్ ముందు పెట్టుకోండి, తర్వాత కిందన సెల్ఫ్ ఫైనాన్స్ కానీ, ప్రైవేట్ కాలేజెస్ కానీ, ప్రైవేట్లో టాప్ కానీ దాని తర్వాత పెట్టుకోండి. సో ఎంత ర్యాంక్ వచ్చినా కూడా ఇదే ప్రాసెసెస్. ఫర్దర్గా మీకు కౌన్సిలింగ్లో ఎలా చేయాలి అనే ప్రాసెస్ అయితే చెప్తాను. సో అది ఫాలో అయితే మీకు చాలు, మీకు ఈజీగా గైడ్లైన్స్ అయితే ఉంటుందన్నమాట. సో సైన్ అప్ బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.